కలెక్టర్లు కేవలం సూచనలు ఇవ్వడం కాదని చేసి చూపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కర్తవ్య బోధ చేశారు. జిల్లాల వారీగా జీఎస్టీపీ వివరాలను మంత్రులు, కార్యదర్శుల సమీక్షా సమావేశంలో ప్రకటించారు. జీఎస్టీపీ పడిపోతే తలసరి ఆదాయంపైన ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. కలెక్టర్లతో పాటు ఇన్ఛార్జి మంత్రులు కూడా ఆ దిశగా అధ్యయనం చేయాలన్నారు. సేవారంగాన్ని మరింత వృద్ధిలోకి తేవాలన్నారు. 19-24 గవర్నమెంట్లో దగ్గర 3.5% గ్రోత్ రేట్ తగ్గింది జీఎస్టీపీ. దానివల్ల దగ్గర 70,000 కోట్ల రూపాయలు మనకు ఆదాయం తగ్గిపోయింది. నియర్లీ జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ 1,76,000 జీఎస్టీపీ తగ్గింది. దానిపై 9% వస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. అదే లో లెవెల్లో 9% వచ్చినా మనం ఇది వస్తుంది. దట్ ఈస్ వేర్ ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్. ఏ ఒక్క వ్యక్తి నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు, లేకపోతే తెలియనితనం వల్ల కావచ్చు, రాష్ట్రం దెబ్బతినడానికి వీల్లేదు. అవసరమైతే నేర్చుకోవాలి అందరం. అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ టు ది నేషనల్ జీడిపి వీఆర్ ది హైయెస్ట్ సింగిల్ స్టేట్ ఐ కెన్ సే. వీఆర్ వీక్ ఇన్ సర్వీస్ సెక్టర్. రెవెన్యూ రియలైజేషన్ ఈజ్ మోర్ ఇన్ సర్వీస్ సెక్టర్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎంత తొందరగా మీరు పికప్ చేసే సర్వీస్ సెక్టర్ ని అంత ఫాస్ట్ గా స్టేట్ రెవెన్యూ అవుతాం. రెవెన్యూ జనరేషన్ వస్తుంది. నాన్ పర్ఫార్మర్స్ 1 year మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ దే హ్యావ్ టు కవర్. విశాఖపట్నం నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 1 ఇప్పుడు, ఎన్టీఆర్ నెంబర్ 2, నెంబర్ 2, కృష్ణా వచ్చే కొందికి నెంబర్ 4 ఇప్పుడు నెంబర్ 3 అయింది. తిరుపతి 3 నుంచి 4కి పడిపోయారు. పల్నాడు 17 నుంచి 16కు పెరిగారు. చిత్తూరు 20 నుంచి 17కు వచ్చారు, 3 జంప్స్ అయ్యారు. ప్రకాశం 16 నుంచి 19, 3 స్లిప్ అయ్యారు. హిస్టారికల్ గా లోలో ఉండేవాళ్ళు కన్సిస్టెంట్ గా పనిచేస్తే తప్ప అక్కడ ప్రజలకు న్యాయం జరగదు. మొహమాటం లేకుండా అందరం నేర్చుకున్న పాఠాలు. ఎవ్రీబడి హ్యాస్ టు ఫోకస్ ఆన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇది కలెక్టర్స్ పర్ఫార్మెన్సే కాదు, కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ముందు మీరు కూడా ఆలోచించుకోవాలి. ఎక్కడున్నారు ఇప్పుడు? ఉదాహరణకు అన్నమయ్య డిస్ట్రిక్ట్ 22వ ప్లేస్లో ఉన్నారు. తెలుగు గంగ నీళ్లు తీసుకుపోయినా లాస్ట్ టైం కంటే ఈసారి రెండు లెవెల్స్ పడిపోయారు. వై? కొంచెం అనలైజ్ చేసుకొని కరెక్ట్ మెజర్స్ తీసుకోండి. ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్, మార్కెటింగ్ డెఫిషియన్సీస్, అవన్నీ కరెక్ట్ చేసేది నేర్చుకోవాలి అందరం, ఆల్ ఆఫ్ అస్. అది మనం చేయడం లేదు. అది చేయకుండా ఇన్ఎఫిషియన్సీని ఎవరో ఒకరిని అబ్జర్వ్ చేయమంటే ఎవరు అబ్జర్వ్ చేయరు. గవర్నమెంట్లే చేయాలి. గవర్నమెంట్ చేసినా సస్టైన్ కావు. ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యాస్ టు వర్క్ ఇన్ దట్ డైరెక్షన్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. మీరు ఏదో మాకు ఒక సజెషన్ ఇచ్చేసి మీరు ఎడిపోతే, నిన్న కూడా మేము బ్రేక్ చేసుకుంటున్నాం హెడ్స్ అన్ని. వీ డోంట్ హ్యావ్ మనీ టు పే శాలరీస్. అక్కడి నుంచి వీ హ్యావ్ కమిటెడ్ సూపర్ 6 అవన్నీ చేయాలి. అవి చేయాలంటే దానికి ఒక డేట్ ప్రకారం ఇవ్వాలి. అదర్వైజ్ మా క్రెడిబిలిటీ పోతుంది, మా మాట కూడా నమ్మరు రేపు పబ్లిక్. ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ రిక్వెస్టింగ్, ఊరికన్నా నాకు సజెషన్స్ ఇవ్వడం కాదు, మీరు ఏం చేశారో చేసి చూపించి ఇంకా మాకు సజెషన్స్ ఇస్తే మేము కూడా అమలు చేస్తాం.